హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. చాలా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుందండి. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 15 రోజుల పాటు ఎంజాయ్ చేయొచ్చు. అలాగే పిల్లలకైతే భలే నచ్చేస్తుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ అండి, ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల రవ్వ, దానిని తీసుకోండి. అలాగే ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు గోరువెచ్చని పాలను వేసుకొని మొత్తం అంతా రవ్వ అంతా పాలల్లో కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఏ కప్పుతో రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు ఇదేంటంటే షుగర్ పౌడర్ అండి, పంచదారని మిక్సీ పట్టేసి పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి, 1 పావు కప్పు వరకు నువ్వుల్ని వేసుకోండి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. అలాగే నెక్స్ట్ అయితే ఇందులో 1 పావు స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అయితే కనుక 1 పావు స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి. వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కనుక చేతి పెట్టి కలుపుకోండి. ఇలా కంప్లీట్గా కలుపుకున్న తర్వాత ముందుగా మనం రవ్వనైతే నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అలా నానబెట్టుకున్న రవ్వనైతే కనుక ఈ పిండిలో తెచ్చేసి వేసుకుందాము. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. స్నాక్ రెసిపీస్ అయితే చాలా సింపుల్గా అయ్యేవి, టేస్టీగా ఉండేవి మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. అలాగే ఈలోపు అయితే కనుక నేను రవ్వను వేసుకొని మొత్తం ఈ పిండిలో కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే కనుక పాలను కానీ నీళ్ళని కానీ వేయకుండా ఫస్ట్ కలిపేసుకోండి. తరువాత అవసరం పడితే కనుక గోరువెచ్చని పాలని కొంచెం కొంచెం వేసుకొని నేను వీడియోలో చూపిస్తూ ఉంటానండి. ఆ విధంగా అయితే పిండిని మెత్తగా కలుపుకోవాలండి. కాసేపు ఎక్కువసేపు కలుపుకుంటే మనకి ఈ బిస్కెట్స్ అనేవి టేస్టీగా వస్తాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పిండి మొత్తాన్ని కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి టైం ఉంటే ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి. మధ్యలో నేను ఒకసారి మూత తీసేసి బాగా కలుపుకున్నానండి. 10 నిమిషాల తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న పిండిలో నుంచి ఏమాత్రం సైజ్ బాల్ని అయితే కనుక ఫస్ట్ తీసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో అయితే రోల్ చేసేసుకోండి. ఇలా రోల్ చేసిన తర్వాత నాకు కిందన కాస్త అతికినట్టు అనిపించింది. అందువల్ల మళ్ళీ కాస్తంత ఆయిల్ని అయితే చేతికి అలాగే మనం పాముకున్న పీటకి కూడా ఆయిల్ అంతా రాసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ కర్రతో ఈవెన్గా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కంప్లీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఏదైనా షార్ప్గా ఉన్న పైన క్యాప్స్ ఉంటాయి కదండి, బాక్స్ పైన క్యాప్స్ కానీ లేదంటే గ్లాస్తో కానీ ఇలా కట్ చేసుకోండి. ఈ సైజ్ అనేది మన ఇష్టం అండి, చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు, ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా నేను చేసుకున్న ఈ చపాతీకి ఒక 5 బిస్కెట్స్ వరకు వచ్చాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫోర్క్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మీకు నచ్చిన దగ్గర అలా గుచ్చేయండి. కరెక్ట్గా ఇదే షేప్ ఉండాలని ఏం లేదండి. ఇలా కాకపోతే మొత్తం ఈ బిస్కెట్ అంతా కరెక్ట్గా మనము ఇలా గుచ్చేసుకోవాలి, లేదంటే పైన పొంగిపోతాయండి. బిస్కెట్స్ అనేవి అంత రుచిగా ఉండవు. ఇలా కంప్లీట్గా హోల్స్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ఉంది కదా పిండి చుట్టూ, దానినైతే తీసేయండి. మొత్తం అంతా ఈజీగా వచ్చేస్తుంది. తీసేసి మళ్ళీ ఇలాగే రోల్ చేసుకొని చపాతీ కర్రతో అయితే ఇదే విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ బిస్కెట్స్ని ఈ విధంగా మనం చపాతీ కర్ర ఉంటుంది కదండి, ఇలాగ అట్ల కర్ర మనం దోశలకు వేసుకుంటాము, దాంతో తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలా తీసుకున్న వాటిని నేను ఈలోపే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ వేడైనాక వేడి ఆయిల్లో మన కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నింటినీ వేసేసి అప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ హీట్గా ఉండాలి. వేసేసినాక మాత్రం ఖచ్చితంగా మీడియం టు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోన వరకు కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. 15 రోజులు 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి, ఇదే టేస్ట్తో ఉంటాయి. ఇలా ట్రై చేయండి. మీ పిల్లల స్నాక్స్గా కానీ హస్బెండ్ స్నాక్స్గా కానీ ఈవినింగ్ టైం
టీ టైంలో తినటానికైనా చాలా చాలా బాగుంటుంది. మైల్డ్ స్వీట్తో చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. ఇలా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కాస్తంత లైట్ కలర్ ఉన్నప్పుడే తీసుకుంటే బయటికి వచ్చినాక కాస్తంత డార్క్ కలర్ కూడా అవుతుంది కాబట్టి ఫైనల్గా ఈ కలర్ వచ్చినప్పుడైతే కనుక మనం బయటికి తీసేసుకుందాం. చూస్తున్నారు కదా, తీసుకునేటప్పుడు కాస్త సాఫ్ట్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ చల్లారినాక చాలా క్రంచీగా ఉంటాయి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.